ప్రభుత్వం ప్రేమ సహోదరి ప్రజలండి. ఈరోజు వాక్షులకి ఎనిమిది ప్రార్థన చేసుకుంటారు. మోహనుతుడ మహాగణ సరస్వతుడ నాదాహర్షిదాత్ముడ ఆకాశాన్ని భూమిని సమస్తాన్ని సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త నీకే స్తుతి నీకే మహించరిస్తున్నాను తండ్రి. ఆకాశం ఇస్తూ వాసన గోడి పాల్గొంటున్న ఆయన గోడి పాల్సలు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇంతవరకు పాటలను ప్రస్తుతం నడిపింపులో మీరు ప్రభావ నడిపించిన విధానానికి స్థుతిస్తూ తాంత్రిక వాక్యం చెప్పుచుండగా అపిత్రమైన పెద్దల అగ్ని చేత కాల్చున్న శరీరాన్ని మరుగుపరచు, మానవ స్వరాన్ని మరుగుపరచు, దైస్వరంతో మాట్లాడి దర్శించి నేను ఆవిడకి మహిమ తెచ్చుకోమని సేనాడుచున్నాము మా పరమ తండ్రి. మరి ఈరోజు మన వాక్యం ఏంటంటే యెహోవాని నిండి మనసుతో కాలేజు ఆరాధించను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోషువ 13వ అధ్యాయము 1వ వచనమండి. యోషువ 14వ అధ్యాయము 1వ వచనం చదవండి. ఇశ్రాయేలీయులు కానాను దేశమున పొందిన స్వాస్థ్యములివి మోషే ద్వారా యెహోవా ఆజ్ఞాపించినట్లు యాజకుడైన ఎలియాజరును నూను కుమారుడైన యెహోషువాయు ఇశ్రాయేలీయుల గోత్రముల యొక్క పితరుల కుటుంబములు ప్రధానులను చీట్లు వేసి 9 గోత్రముల వారికి అర్ధ గోత్రపు వారికి ఆ సాక్ష్యములను పంచిపెట్టిరి. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఎప్పుడైతే మరి యెహోషువ అంటే ఎప్పుడైతే దేవుడు మోషేతో చెప్పాడంట ఇశ్రాయేలుకి ఏమి పంచిపెట్టాలండి, స్వాస్థ్యాన్ని పంచిపెట్టాలని చెప్పినప్పుడు కదండి ఆ రీతిగా అంటే యెహోషువ అంట. మరి ఇక్కడ చూద్దామండి. అలాగే 12వ అధ్యాయము 13వ అధ్యాయంలో కూడా వస్తుందండి. యెహోషువ బహుదినములు గడిచిన వృద్ధుడు కాగా యెహోవా అతనికి ఇలాగ సెలవిచ్చును, నీవు బహుదినములు గడిచిన వృద్ధుడవు, స్వాధీనపరచుకొనుటకు అతి విస్తారమైన దేశము ఇంకా మిగిలి ఉన్నది. ఏమంటాడండి ఎప్పుడైతే యెహోషువతో చెప్తున్నాడు ఏంటంటే నువ్వు స్వాధీనపరచుకోవడానికి ఇంకా అతి మిక్కిలేని చేసుకున్నంత కనుక నువ్వు మోషే నేను చెప్పిన రీతిగానే ఎవరు స్వాస్థ్యాలు వాళ్ళకే పంచిపెట్టేమని అంటే నేను చెప్పినప్పుడట ఇక్కడ అన్ని గోత్రాల వారికి ఏం చేస్తున్నాడండి, ఓటలు పంచిపెడుతున్నాడట. ఆ రీతిగా ఎవరు చేస్తున్నారు, యెహోషువ చేస్తున్నట్టు ఎవరి గోత్రం వాడికి, ఎవరి స్వాస్థ్యం వాడికి, ఎవరికి ఏదైతే వస్తుంది, ఏ గోత్రం వాడికి ఎంత స్వాస్థ్యం వస్తుంది, ఎంత భూమి వస్తుంది, ఏదైతే వస్తుందో, ఎవరు దేన్ని పంచుకోవాలో దేవుడు ఏదైతే ఇస్తాడని చెప్పాడో దాని అంతటా కూడా సమానంగా మాట్లాడటండి యెహోషువ అంట మరి ఏర్పాటు చేసుకున్నాడట. ఇక్కడ చూద్దామండి 4వ వచనం చదవమ్మా. దక్షిణ దిక్కున అబీల దేశమున 14 యోసేపు వంశస్థులకు మనష్షే ఎఫ్రాయిములను 2 గోత్రముల వారు నివసించుటకు పట్టణములను వారు పశువులను వారి మందలకును ఆ పట్టణమును సమీప భూములను మాత్రమే కాక లేవీయులకు ఆ దేశమును ఏ స్వాస్థ్యము ఇయ్యలేదు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలు చేసి దేశమును పంచుకుంది. ఇక్కడ లేవీయులకు ఏం లేదంటే స్వాస్థ్యం లేదు, కానీ స్వాస్థ్యం ఎవరికి ఉందండి, 9 గోత్రాల వారికి. అలాగే తర్వాత యోసేపు గోత్రంలో 2 ఎఫ్రాయిములకి ఏం అయిపోయింది, 2 వంతులు దేవుడు ఆశీర్వాదం వాళ్ళు పొందుకున్నారు అనమాట. ఆ రీతిగా దేవుడు ఆశీర్వాదాలు దేవుడు పొందుకుంటే ఆ రీతిగా ఎవరి భూములు వాళ్ళు పంచుకొని ఆ రీతిగా ఎవరికి దేవుడు ఏదైతే ఇచ్చాడో దాని ప్రకారంగా ఏం చేస్తారు చెప్పండి నడుచుకుంటూ ఉంటారు. ఈ రీతిగా ఉండడం బట్టి మరి రీతిగా ఉండడం బట్టి కానీ ఇక్కడ ఏమేం చెప్తే లేవికి మాత్రం ఏలేదని పోతుంది, లేవికి ఏమి స్వాస్థ్యం లేదంట. అంటే లేవికి ఏమో చెప్పండి ఈయన దేవుడు ఇచ్చిన భూమిలో దేవుడు ఇచ్చిన పంటలో దేవుడు ఇచ్చిన కష్టాజీతంలో వీళ్ళు ఏం చేయాలి చెప్పండి 10వ వంతు ఇవ్వాలన్నమాట. ఆ రీతిగా దేవుడు మోషేతో రాయించేసాడు, ధర్మశాస్త్రం
ధర్మశాస్త్రంలో రాయించాడు. ధర్మశాస్త్రం ప్రకారంగానే వీళ్ళు ఇశ్రాయేలు ఏం చేస్తారు చెప్పండి, నడుచుకుంటూ వస్తున్నారంట. ఆ రీతిగా నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఇక్కడ ఇంకేం చెందో చూద్దాం. అసలు 6వ వచనం చదవమ్మా. యూదా వంశస్థులు గిల్గాలులో యెహోషువ వద్దకు రాగా కెనీజీయుడగు యెఫున్నె కుమారుడైన కాలేబు అతనితో ఇలాగ మనవి చేసెను. కాదేషు బర్నియేలో దైవజనుడైన మోషేతో యెహోవా నన్ను గూర్చియు నిన్ను గూర్చియు చెప్పిన మాట నువ్వు వెలుగుదువు. ఈ దేశమును వేగు చూచుటకు యెహోవా సేవకుడైన మోషే కాదేషు బర్నేలో నుండి నన్ను పంపినప్పుడు నేను 40 ఏళ్ల వాడను. ఎవరికి భయపడక నేను చూసినట్లే అతనికి వర్తమానం తెచ్చింది. దేవుడికి స్తోత్రం. ఈ కాలేబీన ఎత్తి యెహోషువ మోషే మరి ఆ యొక్క ఏగిల వారి పట్టణం పంపించినప్పుడట ఈ యొక్క యెహోషువ మరి మోషే పంపించినప్పుడు అంటండి ఈ యొక్క కాలేబు అంట ఎవ్వరికి భయపడలేదంట. భయపడకుండా ఎంతో పట్టు వెళ్ళాడంట. అక్కడ ఏదైతే చూసాడో అక్కడ ఏ పాపం అయితే జరుగుతుందో అక్కడ ఏమైతే జరుగుతుందో ఆ ప్రజలు ఏ రీతిగా అక్కడ ఉన్నారో ఏ రీతిగా దేవుడికి భయం లేకుండా భక్తి లేకుండా మరి దేవుడికి వ్యతిరేకంగా వాళ్ళు అక్కడ ఆ దేశంలో ఎలాంటి కార్యాలు చేస్తున్నారు అవన్నీ అంట తన కళ్ళతో చూసినానంటండి. అవన్నీ కూడా స్పష్టంగా అంటే ఎవరికి చెప్పాడంటండి, యెహోషువకి చెప్పాడంట. అన్ని స్పష్టంగా చెప్పాడంట. మరి ఆ యొక్క కాలేబు ఎలా ఉన్నాడు చూసండి, దేవుని అంటండి నిండి మనసుతో ఆరాధించే ఒక ఎత్తుగా ఉన్నాడంటండి. దేవుని పట్ల భయం భక్తి కలిగిన ఎత్తుగా ఉన్నాడంటండి. దేవుడి నిత్యము కూడా ఆరాధిస్తూ నమ్మకంతో విశ్వాసంతో సాగుపోయి అంటున్నాడు అండి. కాలేబు అంటున్నాడు, అయ్యో నేను ఒకప్పుడు ఎరుకో పట్టణాన్ని ఎంత ఎగిరి వరకు కూడా నేను వెళ్ళినప్పుడు అక్కడ ఏదైతే ఉందో అది స్పష్టంగా నేను చెప్పానే, ఎట్టి వచ్చి నేను అవతం ఆడలేదే, నేను ఎవరికి భయపడలేదే, నేను దేవుడికి భయపడిన వాడిని కదా, దేవుడి పట్ల భయం భక్తి కలిగిన వాడిని కదా, నేను ఆ రీతిగా నేను ఉన్నాను కదా, నాకు ఎందుకు మీరు శాస్త్రాన్ని ఇలా తెలిసి ఇప్పుడు అడిగాడు. చూద్దామండి ఇక్కడ చదవమ్మా. ఎందుకు వచ్చింది చదవమ్మా. దేశమునకు వేగి చూచుటకు యెహోవా సేవకుడైన మోషే నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయము కలుగు చేయగా నేను నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించితిని. ఏమంటారు? నేను నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించాను. దేవుడిని ఎలా అనుసరించాలండి? నిండు మనసుతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో దేవుడిని ఆరాధించాలండి. దేవుడిని స్తుతించాలి, దేవుడిని కనపరచాలి. దేవుడు నువ్వు తప్పరాకే ఒక దేవుడు అండి. నువ్వే నా దేవుడు, నువ్వే నా ఆధారం, నువ్వే నా దిక్కు. నేను ఎటు వెళ్ళినా ఏం చేసినా ఎలా ఉన్నా నువ్వు తప్ప నాకు ఏదే ఆధారం లేదే. పూర్తి మనసు, నిండు మనసు అంటే పరిపూర్ణమైన సమర్పణ, పరిపూర్ణమైన మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, నిండు మనసుతో దేవుడి కోసం వ్యక్తి ఎవరంటే కాలేబు అంట. సరే ఎంత గొప్ప సంగతి అండి. మనం కూడా అటువంటి సాక్ష్యం కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి చెప్పండి? దేవుని విశ్వాసం కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉండాలి, భయం కలిగి ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో మన పరిస్థితి ఏమైనప్పటికీ, మన కుటుంబంలో ఎలా ఉండేటప్పటికీ, ఏది ఎలా జరిగినప్పటికీ మన ప్రార్థనలో ఉంచేటంటే పట్టుదల కలిగి ఉండాలండి. చూసినట్టుగా చెప్పాడంటే ఎవరండి? కాలేబు అంట. ఎట్టి అబద్ధం ఆడలేదంట. ఎట్టి పరిస్థితుల్లో కూడా తను ఎవరికి భయపడేది కాదు. అలా చేస్తారు ఇలా చేస్తారు నన్ను ఏంటాడు భయం అనేది పడలేదు. భయపడకుండా ప్రతి విషయంలో కూడా దేవుని విషయాల్లో ముందుగా ఉన్నాడంటండి. అటు దిగుగా ఉన్నాడు కనుక దేవుడట ఆ యొక్క నిండి మనసు ఆరాధించిన ఆ కాలేబు యొక్క ఆరాధన, ఆ కాలేబు యొక్క సమర్పణ, ఆ కాలేబు యొక్క ప్రతిదీ కూడా అంటే దేవుడికి అంగీకారమైందట. నీ ప్రార్థన, నీ యొక్క నడవడి, నీ యొక్క పరిస్థితులు అన్నీ కూడా దేవుడికి అంగీకారం అవ్వాలని నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు, నువ్వు ఏ రీతిగా దేవుని కొలవాలనుకుంటున్నావు, ఏ రీతిగా దేవుని ఆరాధించాలనుకుంటున్నావు. మరి సంవత్సరం అయిపోతుంది, ఈ యొక్క డిసెంబర్ నెలలో ఉన్నావు కనుక మరి ఇప్పుడైనా సరే నువ్వు మనసును మార్చుకో. దేవా ఇంతవరకు నా భక్తి ఎలా ఉందో, నేను ఎలా ఉన్నానో, నేను ఏ రీతిగా నేను ఆరాధిస్తున్నాను, ఏ రీతిగా నేను స్థుతిస్తున్నాను, ఏ రీతిగా నీ మాట వింటున్నానో, ఏ రీతిగా నీ
సన్నిధానానికి వస్తున్నాను, అన్ని విషయాలు నేను తప్పుగా ఉన్నానేమో, నన్ను క్షమించమనేసి మరి ఇప్పుడైనా సరే మరి ఎవరిని అడగాలి చెప్పండి? దేవుని అడగాలంటే దేవుని అడిగి దేవుని ఆరాధించి దేవుని స్తుతించబడగానే ఉండాలని ఆశపడుతున్నానయ్యా నాయన. మరి ఈ డిసెంబర్ నెలలో నాయన నువ్వు నాకు చేసిన వాగ్దానాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఈ డిసెంబర్ నెల అనగానే ఏం చెప్పండి? శుభకరమైన దినాలు కనుక ఈ శుభ దినాల్లో ఇచ్చిన వాగ్దానం నా జీవితంలో, నా కుటుంబంలో, నా బిడ్డల పట్ల, నా భర్తల పట్ల, నా ఎవరి విషయంలో సరే ప్రభు నాయన ఇచ్చిన వాగ్దానం నెరవేర్చిన ఆస్తో నిండు మనసుతో కాలేజీ ఎలాగైతే ఆరాధిస్తాడు నేను కూడా నిన్ను ఆరాధిస్తానయ్యా. నా ప్రార్థన ఆలకించే, నా ప్రార్థన అంగీకరించయ్యా. ఏ వ్యాధితో ఉన్నా, ఏ రోగంతో ఉన్నా, ఏ సమస్యతో ఉన్నా ప్రతిదీని తీర్చిదిద్దే విధానం ఎవరి చెప్పండి? దేవుడికి మాత్రం. మన బలం సరిపోద్దండి, మన శక్తి సరిపోదా, మనకున్న ఐశ్వర్యం, మనకున్న అంతస్తు, మనకున్న బాధ, మనకున్న చదువు ఏమి కూడా పనిచేయవు దేవుడి శక్తి మీద, ఏమి కూడా పనిచేయవు. కానీ ఎవరైతే వినయ మనసుతో, నిండు మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో దేవుని సేవిస్తారో అట్టి వారిని దేవుడు అలా ప్రేమిస్తాడంటండి. మరి ప్రేమించే ప్రేమమాయుడు, కరుణించే కరుణామాయుడు, కనికరించే కనికరమూర్తి, జాలి చూపించే జాలి కలిగిన దేవుడు నీకు కావాలంటే నీకు చేయవలసిన పని ఏంటో తెలుసా? నీ పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో దేవుని సేవించు, దేవుని ఆరాధించు. దేవుని వైపు నువ్వు చేతులు చాపు. మనుషుల వైపు చేతులు చాపితే హేళన పాలైపోతావు. మనుషుల వైపు చూసామంటే నీకు ఏమి దక్కదో. కానీ దేవుని వైపు చూసి ప్రభు అంతా నా జీవితంలో నీ చిత్తాన్ని సర్గం నెరవేరుతుంది. నువ్వు నా పట్ల నీ చిత్తమేమి చిత్తాన్ని నెరవేర్చనిసి దేవుని అధికారానికి ఎప్పుడైతే ఒప్పుకున్నామో మనకి ఏది ఇష్టం అది చేస్తారండి. దేవుని నామానికి స్తోత్రం. ఆయన నిజంగా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక ఆయన మనకి ఏది కావాలో అదని అందుకు అంటున్నాడు కదా. మరి సంవత్సరం ఈ 2025 జనవరి 1 తారీఖు మనకు దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటండి? నిన్ను ప్రేమించి, నిన్ను ఆస్వాదించి, నిన్ను దీవించి, నిన్ను విస్తరింపజేస్తానంటున్నాడు. ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నన్ను ఆస్వాదిస్తాడు, దీవిస్తాడు. ఈ వాగ్దానం ఎంతమంది జీవితాలైతే నెరవేరుతాం వారందరూ కూడా ఏం చేయాలి చెప్పండి? దేవుడికి సాక్షిలే ఉండాలి, సాక్ష్యం చెప్పాలి కనుక. మరి దేవుడు గొప్పవాడు కనుక గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు కనుక ఈ యొక్క మరి కాలేబు జీవితంలో చేసిన ఒక సాక్ష్యాన్ని, కాలేబు ఏ రీతిగా దేవుని ఆరాధించడం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటున్నాడండి. ఒక్కసారి దేవుని పట్ల తన యొక్క వ్యక్తిత్వాన్ని కనపరుచుకున్నాడు అనమాట. మనం కూడా ప్రతి విషయంలో కూడా మన వ్యక్తిత్వాన్ని కనపరుచుకోవాలి. మన యొక్క విశ్వాసాన్ని పరీక్షించుకోవాలంటే మనం ఏం చేయాలి చెప్పండి? ప్రార్థించాలి, సాక్ష్యం చెప్పాలి. ఒక సాక్షిగా మనం కూడా నిలబడాలండి. చూద్దామండి, చదవమ్మా. ఇక్కడ 9వ వచనం చదవమ్మా. ఆ దినమున మోషే ప్రమాణము చేసిన నీ దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించితివి గనుక నీవు అడుగుపెట్టిన భూమి నిశ్చయముగా నీకును నీ సంతానముకును ఎల్లప్పుడూ స్వాస్థ్యముగా ఉండునని దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏమంటున్నాడంటే నిశ్చయంగా నీకును నీ సంతానానికి నీ స్వాస్థ్యాన్ని నేను నిశ్చయం ఇచ్చాను. వాడికి పెట్టిన స్థలం నీకు సొంతం అయిపోతుంది. దేవునికి స్తోత్రం. సరే, ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప వాగ్దానాన్ని మరి పొందుకున్నాడంటే కాలేబు. ఎందుకు పొందుకున్నాడు చెప్పండి? తన నిండు మనసు దేవుని ఆరాధించాడంట. తన అధికారాన్ని అంటారంట దేవుడికి అప్పచెప్పేసాడు. ఇదిగో ఆయన నాలో అంటే ఏమి లేదయ్యా, ఒకవేళ నాలో ఏదో ఉన్నదంటే అది నువ్వుంటేనే ఉన్నదయ్యా. అందుకే నీ అధికారం నేను ఒప్పుకున్నానయ్యా, నేను నీ బిడ్డనయ్యా, నీ చిత్తమయ్యా, నువ్వేం చేస్తావో నాకు తెలుసయ్యా అని అధికారానికి ఒప్పుకొని లోబడి నిండు మనసు దేవుని ఆరాధించాడు కనుక ఇక్కడ మోసే చెప్తున్నాడు అయింది. నువ్వు ఆ రోజున దేవుడికి ఒక మొదటి స్థానం ఇచ్చావు కనుక దేవుని నీవు నిండు మనసుతో ఆయన్ని మరి ప్రేమించి ఆరాధించి స్తుతించావు కనుక నీ సంతానానికి యొక్క స్వాస్థ్యాన్ని దేవుడు ఇచ్చేస్తున్నాడు. దేవుడు మనకి మహిమ కలుగును గాక. నీ బిడ్డలకి దేవుడు ఎంతో ఆశీర్వాదం నీ బిడ్డలకి ఎంతో దీవెనిస్తాడు. నీకు ఆయన స్వాస్థ్యం అంటే ఏంటో తెలుసండి? భూమి. ఆ భూమి నీకు ఇచ్చేస్తాను అంటున్నాడు. అక్కడ స్వాస్థ్యాలు పంచుకుంటున్నారు. అయ్యో నాకు ఏదైనా బాధ లేదు, నాకు ఏదైనా చింత లేదు, దేవుడు చెప్పేస్తున్నాడు. నువ్వే భూమిలో అయితే సంతరించుకున్నావు, ఎక్కడికైతే వెళ్ళి నువ్వు ఏదైతే ఆశపడ్డావో, ఏదైతే నువ్వు సొంతం అవుతుంది అనుకున్నావో దాన్ని నేను నిశ్చయముగా దేవుడు నీకు ఇచ్చేస్తుంది. ఎవరు చెప్తున్నారండి ఇక్కడ? మోషే చెప్తున్నారండి. తర్వాత చదవమ్మా. యెహోవా చెప్పినట్టు ఇశ్రాయేలీయులు అరణ్యములో నడిచిన ఈ 45 ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు. ఇదిగో నేనిప్పుడు 80 ఏండ్ల వాడును. మోషే నన్ను పంపినవాడు నాకెంత బలము, నేటి వరకు నాకంత బలము
నాకు అంత బలము యుద్ధము చేయుటకు గాని వచ్చుచు పోవుచున్నట్టుగా కానీ ఇప్పటికీ బలము ఉన్నది. బలము అది ఏమంటున్నాడంటే అప్పుడు మోషే దగ్గర ఉన్నప్పుడు నేను ఏ వయసులో ఉన్నప్పుడు ఏ బలం అయితే ఉందో నాకు ఇంత వయసులో ఉంటే నాకు ఎలాగైతే బలం ఉంది ఎవరి వయసులో అలాగే ఇప్పుడు ఇంత వయసు వచ్చేసిన తర్వాత నాకు ఏ వచ్చేసినప్పుడే అదే బలం ఉంది, అదే శక్తి ఉంది, అదే ఆశీర్వాదం ఉంది, అదే దీవెన ఉంది. ఇప్పుడు కూడా నేను యుద్ధము చేయగలను, నేను యుద్ధానికి వెళ్ళగలను, నేను యుద్ధము చేయగలను, నేను దేవుణ్ణి ఆరాధించగలను, దేవుళ్ళని నేను నిలబడగలను, నేను మోకాళ్ళేసి ప్రార్థన చేయగలని. చూసారు ఎంతో గొప్ప సంగతి అండి. ఈ యొక్క కాలేబు నిండి మనసు దేవుని ఆరాధించండి అందరూ. ఎందుకంటే అది తెలుసండి, కాలేబు అంటండి దేవుని అంటే ఎంతగానో ప్రేమించాడంటండి. ఎంతగానో తల్లి కన్నా తండ్రి కన్నా ప్రియురాలి కన్నా ప్రియుడి కన్నా ఎంతగానో దేవుడిని ప్రేమించాడు కనుక దేవుడు అంటండి కాలేబుని ఎంతగానో ఆస్వాదించాడు. ఎంతగానో తన సంతానాన్ని తన బిడ్డల్ని తన యొక్క ఉన్న సంస్థాన్ని కూడా దేవుడు ఆస్వాదించి ఒక భూమిని ఆడికే అనుగ్రహించాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 12వ వచనం కూడా చదువుదామా. కాబట్టి ఆ దినమున యెహోవా సెలవిచ్చిన ఆ కొండ ఈ కొండ ప్రదేశము నాకు దయచేయము అనాకీయులను ప్రాకారము గల గొప్ప పట్టణములను అక్కడ ఉన్న సంగతి ఆ దినము నీకు వినబడెను. యెహోవా నాతో తోడై ఉండిన యెడల యెహోవా సెలవిచ్చినట్లు వారి దేశము స్వాధీనపరచుకొందును. దేవునామానికి మహిమ కలుగును గాక. దేవుడు నాకు ఏదైతే వాగ్దానం చేసి నాకు ఏదైతే చెప్పాడో ఆ రీతిగానే నేను ఆ దేశాన్ని ఏం చేస్తాను చెప్పండి, స్వాధీనపరచుకుంటే. ఎందుకు స్వాధీనపరచుకుంటాను? నాతో ఎవరన్నా చెప్పండి, నా దేవుడు యెహోవా నాకు తోడుగా ఉన్నాడు కనుక. ఇంటికి వెళ్ళి ఇంట్లో ఉన్నప్పుడు బయటకు వెళ్ళినప్పుడు ఏ పని చేస్తున్నప్పుడు ఎలా ఉన్నప్పుడు కూడా నీకు ఎవరు తోడు ఉన్నారు చెప్పండి? దేవుడు. నీ భార్య, నీ బిడ్డలో, నీ తల్లి, నీ తండ్రి ఎవరు కూడా తోడుకుంటారు. కానీ నీకు తోడుకుంటారు ఎవరు ఉంటారు చెప్పండి? దేవుడు మాత్రం ఉంటాడు. ఆయన మాత్రమే నీకు జీవితాంతం తోడుగా ఉండి అన్ని వేళ అన్ని విషయాలు ఆయన నిన్ను నడిపిస్తాడు. ఆయన నడిపించే దేవుడు, దీవించే దేవుడు, ఆస్వాదించే దేవుడు, కరుణించే దేవుడు కనుక మరి ఈ యొక్క కాలేబుని అంటండి దేవుడు ఆస్వాదించాడు. కాలేబుని అంటే దేవుడు అంటండి దీవించాడంటే. ఏ రీతిగా దీవించాడో ఇక్కడ చూడండి. 13వ వచనం కూడా చదువుతామా. యెఫున్నె కుమారుడైన కాలేబు ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించువాడు గనుక యెహోషువ అతని దీవించి అతనికి ఎబ్రోమును స్వాస్థ్యముగా ఇచ్చెను. దేవునామానికి మహిమ కలుగును గాక. ఆయన అంటే కాలేబంట నిండు మనసుతో దేవుని ఆరాధించి దేవుని స్తుతించాడు కనుక దేవుడు ఏం చేశాడంటే చెప్పండి, ఆ యొక్క స్వాస్థ్యంగానంట ఇచ్చేసాడంటే. దేవుని ఇచ్చాడు చెప్పండి. ఎక్కడైతే దేవుడు ఎంపన కుమారుడైనా కాలేబు అంటండి దేవుడు అంట ఆ యొక్క మరి యొక్క భూమిని అంటండి స్వాస్థ్యముగా ఇచ్చేసాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు గొప్పవాడు, మన దేవుడు శక్తిమంతుడు, వాగ్దానం చేసిన వాడు, నమ్మదగిన వాడు, ఇశ్రాయేలు కాపాడుతున్న దేవుడు, కొనకలేదు కనుక 2025లో నీకు ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం నెరవేర్చే దేవుడు కొన్నాడు కనుక దేనికి భయపడక్కర్లేదు. కానీ మరి విశ్వాసంతో నమ్మకంతో దేవుడికి ప్రార్థించేయండి, దేవుడు మీ కార్యాలని నెరవేరుస్తాడు. ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడా, మహాగరుడా, సరస్వతుడా, నాదా, పరిశుద్ధాత్ముడా, ఆకాశాన్ని భూమిని సమస్తాన్ని సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త నీకే స్థుతి, నీకే మహిమ, నీకే తెలుసు. ఇంతవరకు ప్రభు నాయన ఆరాధన మీరున్నారు, వాక్యంలో మీరున్నారు తండ్రి. ఇదిగో రక్షక నాదా, ఇప్పుడు గొర్వ రక్షక నాదా, నీ కుప్పలు పెట్టి నీ ప్రేమను పెట్టి బాబు యేసయ్య తండ్రి నాయన నిండి మనసుతో ఆరాధించిన కాలేబుని ఏ రీతిగా ఆస్వాదించావో అట్టిగా ప్రతి బిడ్డ కూడా నిండు మనసుతో పూర్ణ ఆత్మతో పూర్ణ మనసుతో నేను ఆరాధించి సృష్టించిన ప్రతి బిడ్డ జీవితాల్లో చేసిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చమని అడుగుతున్నాడు. వివాహం బిడ్డకి వివాహం జరిపించండియా, ఉద్యోగాల బిడ్డలకు ఉద్యోగాలు రప్పించమని అడుగుతున్నాడు తండ్రి. ఆయన చిన్న వ్యాపారం పెద్ద వ్యాపారం చేసిన బిడ్డలు తండ్రి వ్యాపారంలో నడిపించిన లాభాలు వచ్చి కృపను అనుగ్రహించమని అడుగుతున్నాడు తండ్రి. రక్షక నాదా చేతి పని చేసుకుని బిడ్డున్నారు నాయన, వాళ్ళ చేతుల కష్టార్జితాన్ని వృద్ధిలో తీసుకురామని అడుగుతున్నాడు తండ్రి. నేను గర్భఫలం లేకుండా బాధపడుతూ బిడ్డున్నారు తండ్రి. అటు వారిని అన్నానికి జ్ఞాపకం చేసుకునే రీతిగా వాళ్ళు జ్ఞాపకం చేసుకుని గర్భఫలము అనుగ్రహించమని అడుగుతున్నాడు తండ్రి. నాయన రక్షక ఈ రోజు ఎవరికైతే ఆపరేషన్ జరుగుతుందో భావ్య చక్కగా మంచిగా ఆపరేషన్ జరిగే కృపను దయచేయమని అడుగుతుంది. ఈరోజు డెలివరీ బిడ్డకు సిమెంట్ డెలివరీ కృప యేసు నామములో కలుగును సహాయం చేయండి, దీవించండి, ఆస్వాదించిన ప్రణయకుని రాముడితో ప్రభు ఆయన చెప్పుకోలేని సమస్యలతో భావ్య బాధపడుతున్న బిడ్డను ఒక్కసారి మీరు దర్శించిన ఆయన మీరు ఆయన కృప జీవించమని అడుగుతున్నాను. ఎంతమంది మా ప్రార్థన గొప్ప ఫోన్ చేసి ప్రార్థన చేసుకున్నారా ఆ బిడ్డలు
బిడ్డలందరూ కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాను తండ్రి. కృప నీ కాపుదల నీ హస్తాన్ని తోడు నుంచి యూట్యూబ్ ద్వారా ఎంతమంది వాక్యం వింటున్నారో వారందరూ కుటుంబానికి శాంతిని సమాధానం కలగజేయమని అడుగుతున్నాను నాయన. రక్షణ లేని బిడ్డకు రక్షణ, మారుమనసు లేని మారుమనసు, పరిశుద్ధాత్మ లేని బిడ్డకు పరిశుద్ధాత్మ తెచ్చిన అందరినీ దీవించండి, అందరిని ఆస్వాదించిన. ఒకటో వీధి మాత్రం 10 వీధి వరకు 10 బిడ్డని దర్శించి ప్రతి ఒక్క బిడ్డకు సంతోషము సమాధానం కలగజేయమని అడుగుతున్నాను. వ్యాధి బాధిగా ఉన్నవారిని ముట్టి స్వస్థపరచమని అడుగుతున్నాను తల్లి. ఆ విదేశాలు చదువుకునే బిడ్డలకు జ్ఞానం ఇచ్చి తెలిపించి జ్ఞాపశక్తి ఇచ్చి బాగా చదువుకొని ఎగ్జామ్ రాస్తున్నారు బాబా, విజయ పెట్టి పరీక్ష రాయించి మంచి మార్కులతో పాస్ అయ్యి కృపను దయచేయమని ఉద్యోగాల కోసం తండ్రి ఆయన. ఇది ఫిబ్రవరి బిడ్డలు ఉన్నారు తల్లి, వాళ్ళకు కూడా ప్రభావ జ్ఞానం ఇచ్చి తెలివిచ్చిన ఆయన ఇప్పటి నుంచి బాగా చదువుకున్న కృపను అనుగ్రహించమని అడుగుతున్నాను. అన్ని విషయాలు మేలు చేయండి, దీవించండి, ఆశీర్వదించిన ప్రభావ నీ కృప నీ కాపుదల నీ బలహీనస్తం నీ దక్షిణాస్తం తల్లికి వచ్చిన బిడ్డలందరూ కూడా దీవించి ఆస్వాదించి ముఖ్యంగా మంగళవారం క్రిస్మస్ ఆరాధన ప్రభావ ఆయన ఎటువంటి అడుగులు ఆటంకాలు లేకుండా ప్రభావ తల్లి చక్కగా జరిగే కృపను దయచేయమని అడుగుతున్నాను తల్లి. ప్రభావ నీ కృపను కుమర్చి నువ్వు సహాయం చేసి నీ మేలు చేసి నీ నామానికి నువ్వే మహిమను ఘనతను ప్రభావాన్ని పొందుకోవాలి. ఏ శక్తివంతమైన నామని ప్రార్థన అంతటా మీకు సమర్పణ చేసుకున్నాము మా పరమ తండ్రి. ఆమె యేసు రక్తమే జయము, రక్తమే జయం, యేసు నామమున సంపూర్ణ విజయము ఆ వారికి అనంత నాశనం కలిగిన గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.